అవుట్లుక్ బెస్ట్ ర్యాంకింగ్ హాస్పిటల్స్ 2026లో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 అండ్ దేశంలోనే నెంబర్ 9 పొజిషన్ని సాధించడం జరిగింది. ఈ సందర్భంగా సక్సెస్ మీడియా మీట్ కూడా ఏర్పాటు చేసి అసలు మహాత్మా గాంధీ హాస్పిటల్ కి క్యాన్సర్ హాస్పిటల్స్ లోనే ఏపీలో ది బెస్ట్ నెంబర్ 1 గా ఉండటం, అట్లనే ఈ ర్యాంకింగ్ లో 9th ప్లేస్ లో ఉండటం, ఎందుకు వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, ఎట్లాంటి సర్వీస్ ఇస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ ఉన్న గారు ఉన్నారు. నమస్తే సార్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. ఇదంతా ఎట్లా సాధ్యమైంది సార్? ఇన్ని సంవత్సరాలు 20 years నుండి ఇంతమంది పేషెంట్స్ ని మనం ట్రీట్మెంట్ చేయటం, వాటి తాలూకా డేటా కూడా సర్వైవల్ రేట్స్ అన్ని మన దగ్గర అందుబాటులో ఉండటం, అలాగనే ఏదైతే క్లినికల్ ప్రాక్టీస్ స్టాండర్డ్స్ ఏవైతే మనం చేస్తామంటే ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్, ట్యూమర్ బోర్డ్స్ అని, ప్రోటోకాల్స్ అని, వీటన్నింటి ఫాలో అవ్వటం, అలాగనే స్టూడెంట్స్ కొత్త క్యాన్సర్ స్పెషలిస్ట్ని కూడా మనం టీచ్ చేసి ఇప్పుడు వాళ్ళందరూ ప్రాక్టీస్ చేసుకునే విధంగా మనం టీచ్ చేసి సొసైటీలోకి పంపించగలగటం, అలాగనే వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ ఈరోజు గ్లోబల్గా యూఎస్లో ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో ఆ టెక్నాలజీస్ అన్ని కూడా మన హాస్పిటల్లో మనం అడాప్ట్ చేసుకున్నామా లేదా, సర్జికల్, మెడికల్, రేడియేషన్, న్యూక్లియర్ మెడిసిన్, హెమటాలజీ, పీడియాట్రిక్ ఆంకాలజీ, అలాగనే ట్రీట్మెంటే కాకుండా డయాగ్నోసిస్లో కూడా హైయెస్ట్ స్టాండర్డ్స్ మనం చేస్తున్నామా లేదా, అలాగనే రూరల్ అంటే సొసైటీలో మన కమ్యూనిటీ లెవెల్లో వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్ అంటే ట్రీట్మెంట్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేయటం కాకుండా కమ్యూనిటీలోకి వెళ్ళి వాళ్ళ స్క్రీనింగ్ టెస్టులు చేయటం, గవర్నమెంట్తో పాటు పని చేయటం, అలాగనే రూరల్ ఏరియాలో క్యాన్సర్కి అవేర్నెస్ క్రియేట్ చేయటం, అలాగనే పేషెంట్స్ ఎవరికైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాల్సి వస్తే కూడా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటం, ఇలాంటి హోలిస్టిక్గా ఒక్కొక్క దానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ర్యాంకింగ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళు ఏవైతే పారామీటర్స్ చూస్తారో ఆ పారామీటర్స్ అన్నీ కూడా మన దగ్గర ఉండటం వల్ల మనకి ఈ ఫస్ట్ టాప్ 10 హాస్పిటల్స్ ఇన్ ద కంట్రీలో మనం రావడం జరిగిందనమాట. ఇంకా పైకి వెళ్ళడానికి ఇంకా చాలా కష్టం ఉంటుంది, ఎందుకంటే వైజాగ్ ఇస్ ఎ స్మాల్ ప్లేస్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ అడ్వాన్స్ టెక్నాలజీ కన్నా ఇంకా వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా చాలా శక్తి ఉంటుంది కాబట్టి. బట్ 12th నుండి 9th రాగలిగాం మేము 2 yearsలో. లెట్ అస్ సీ. సార్, వైద్య రంగంలో కూడా చాలా రకాల కాంపిటీషన్స్ మనం చూడొచ్చు. అండ్ ఒకప్పుడు క్యాన్సర్ వైద్యం అంటే ఒక భయం నుంచి ఈరోజు ప్రజల్లో ఒక అవగాహన, అండ్ విశాఖలో వరకు వస్తే మీకు మహాత్మా ఉంది అనే ఒక భరోసా, మీరు ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్యాంపెయిన్స్ కావచ్చు, లేకపోతే ఆఫీసర్స్ ని వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ చాలా రకాల ర్యాలీస్ నిర్వహిస్తూ ఉన్నారు, క్యాంపెయిన్స్ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. సో హై అండ్ ఎక్విప్మెంట్ ని ఫస్ట్ ఎక్స్క్లూజివ్ గా ఇంట్రడ్యూస్ చేయడంలో ఎప్పుడు మహాత్మా ఫస్ట్ ఉంటుంది. ఆ రకంగా ఏపీలోనే నెంబర్ 1. సో దీన్ని ఎట్లా చూస్తున్నారు? ప్రతిసారి టెక్నాలజీ తీసుకురావడం వల్ల మనకి ఫైనాన్షియల్గా అంత రిటర్న్స్ వస్తాయా లేదా అని చూడకుండా మనమే ఒక వాల్యూ క్రియేట్ చేయడం అనేది ముందు నుండి కూడా ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాల్లో ఈ టెక్నాలజీస్ అన్ని తీసుకురాగలిగాం. బట్ మా ఉన్న అనుభవంలో ఏ టెక్నాలజీ వల్ల కూడా మనీ రాకపోయినా ఓవరాల్గా ఉన్న స్టాండర్డ్స్ పెరగటం వల్ల హాస్పిటల్లో పేషెంట్ ట్రీట్మెంట్ స్టాండర్డ్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయినాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ టోమోథెరపీ అనేది ఆల్మోస్ట్ 35 crores అయింది. జస్ట్ 6 months బ్యాక్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో రోబోటిక్ సర్జరీ, లేదా టైమ్ ఆఫ్ ఫ్లైట్ పెట్ సిటీ, ఇలాగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఇమ్యూనోథెరపీస్, కార్టిసెల్ థెరపీస్, న్యూక్లియర్ పెట్ సిటీలో థెరగ్నోస్టిక్స్ అంటాం మనం, అంటే న్యూక్లియర్ మెడిసిన్తోనే ట్రీట్మెంట్ చేయడం అసలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. సో అలాంటి ట్రీట్మెంట్స్ కూడా మనం చేయటం, సో ఎక్కడ కూడా ఏది విడిచిపెట్టకుండా అన్ని టెక్నాలజీస్ మనకి అందుబాటులో ఉండేటట్టు చేయగలిగాము. కాబట్టి ఆ అడ్వాంటేజ్ పేషెంట్స్కి ఖచ్చితంగా అందుతుంది, మాకు కూడా అంతే సంతృప్తి కూడా ఉంది. సార్, క్రిటికల్ కేసెస్ ని కూడా చాలా ఛాలెంజ్ గా తీసుకుంటారు ఇక్కడ ట్రీట్మెంట్ తో పాటు ఇన్స్టిట్యూట్ కూడా, కాబట్టి దాని నెక్స్ట్ ఫాలోఅప్ కూడా మనకి మహాత్మాలో మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. అందువల్ల మహాత్మా అనేది మనకు ఒక భరోసాగా క్యాన్సర్ ట్రీట్మెంట్ లో నిలుస్తోంది. ఇంకా మీరు పబ్లిక్ ఏం చెప్తారు? సో ఇప్పుడు ఖచ్చితంగా మేము ఈ మధ్యన అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంతకు ముందు మేము బాగా అడ్వాన్స్ పేషెంట్స్ మాత్రమే చూసేవాళ్ళం, ఎక్కువ మంది పేషెంట్స్ స్టేజ్ 3, స్టేజ్ 4లో వచ్చేవారు. ఖచ్చితంగా ఈ 20 yearsలో, గత 10 yearsలో నేను చూసింది ఏంటంటే, ఖచ్చితంగా పేషెంట్స్ అందరూ కూడా ఎర్లీ స్టేజెస్లోనే హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. పేపర్లో ఎలా రాసినా కూడా చాలా ఎర్లీ స్టేజ్లోనే పేషెంట్స్ వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ డయాగ్నోస్టిక్స్ కూడా ఈరోజు విలేజ్ లెవెల్లో కూడా ఎండోస్కోపీ చేస్తూ ఉన్నారు, బ్లడ్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి, సిటీ స్కాన్ కూడా Tier 3, Tier 4 సిటీస్లో కూడా అందుబాటులో ఉండటం వల్ల ఈ క్యాన్సర్ గురించి పేషెంట్స్కి అవగాహన ఉన్నది. అలాగనే ఈ పత్రిక మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా క్యాన్సర్ గురించి అవగాహన చదువుకోవడం, అదే ఎడ్యుకేషన్ లెవెల్స్, లిటరసీ లెవెల్స్ వల్ల కూడా ఈ అవగాహన పెరిగింది. అలాగనే ఫైనాన్షియల్గా కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్లో
ఒక ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ ఇలాంటి వాళ్ళు ప్రైవేట్ పేదవాళ్ళకి కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్లో కూడా చేయించుకునే అవకాశం గవర్నమెంట్ కల్పిస్తుంది. కాబట్టి వాళ్ళకి కూడా ఇమీడియట్గా ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటుంది, నేను చేయించుకోలేనన్న భయం లేకుండా వాళ్ళు వచ్చి కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ధైర్యంగా ఎర్లీగానే ముందుగా వస్తూ ఉన్నారు, మా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కూడా. సో ఈ విధంగా ఎర్లీ స్టేజ్లో పేషెంట్స్ ఖచ్చితంగా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. వాళ్ళలో ట్రీట్మెంట్ ఈజీగా చేయగలుగుతాం, తక్కువ ఖర్చుతో తక్కువ కష్టంతో చేయగలుగుతాం. క్యూర్ రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సార్, కాంప్లికేటెడ్ కేసెస్ ని టేకప్ చేసినాక సర్జరీ సక్సెస్ అయినా కూడా మీరు మీడియా మీట్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రకమైన కేసులు కూడా మనం సక్సెస్ఫుల్ గా వాళ్ళకి ఒక లైఫ్ ని ఇస్తున్నాము అని చెప్తూ, సో ఈ రకంగా ఒక భరోసా. ఇప్పుడే ప్రతిదానికి ఓ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. దీన్ని ఏమంటాం అంటే మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ అంటాం. అంటే ప్రతి పేషెంట్కి ఓ సర్జన్ కాంప్లెక్స్ కేసెస్, కాంప్లికేటెడ్ కేసెస్ అన్ని కూడా ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేసి రేడియేషన్, మెడికల్, సర్జికల్, పెయిన్ మేనేజ్మెంట్, పెయిన్ క్లినిక్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు పాలియేషన్లో. అలాగే న్యూక్లియర్ మెడిసిన్, ఈ పెథాలజిస్ట్, రేడియాలజిస్ట్ అందరూ కలిసి కూర్చొని ఒక్కొక్క పేషెంట్కి, కాంప్లికేటెడ్ పేషెంట్స్కి వాళ్ళు సెపరేట్ ప్రోటోకాల్ తయారు చేసి, ఆ ప్రోటోకాల్ ఆల్సో ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం డిజైన్ చేసి వాళ్ళకి ఆ ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి అన్ని ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఒకే హాస్పిటల్ ఉండటం వల్ల మాకు పెద్దగా బయటికి పంపించాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి అందరికీ బెస్ట్ ట్రీట్మెంట్ మేము అందజేయగలుగుతాం. అందుకనే కాంప్లెక్స్ కేసెస్ అయినా, కాంప్లికేటెడ్ కేసెస్ అయినా కూడా పద్ధతిగా ట్రీట్మెంట్ చేసే అవకాశం మాకుంది. సార్, ఈ అవుట్లుక్ ర్యాంకింగ్ లో టాప్ 9 లో ఉన్నారు, అట్లా ఏపీలో చూస్తే టాప్ 1 లో ఉన్నారు. ఇప్పుడు మరింత బాధ్యతలు అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఇది ఖచ్చితంగా వెరీ మోటివేషనల్ ఫర్ అస్, వెరీ ఇన్స్పిరేషనల్ ఫర్ అస్. ఇంకొంచెం ఇంకా ఎక్కువ కష్టపడాలి, లేకపోతే ఇంకొంచెం ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే వాటిని కవర్ చేసుకోవాలి. పేషెంట్తో కమ్యూనికేషన్ స్కిల్స్, లేకపోతే డాక్టర్ టీమ్ ఇంప్రూవ్ చేయటం. అలాగనే వీఆర్ వర్కింగ్ మోర్ ఇన్ ద రూరల్ ఏరియాస్. అంటే ఎర్లీ డిటెక్షన్ గురించి అవగాహన కలిగించడం. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు మేము క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో తీసుకురావడం జరిగింది. సో హోలిస్టిక్గా అన్ని ఏరియాస్లో కూడా ఏదైనా డెవలప్మెంట్ జరిగితే, ప్రపంచంలో ఏ ఆవిష్కారం జరిగినా కూడా వెంటనే మనం ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎక్కువ బాధ్యత కూడా ఉంటుంది, కానీ అంతే కాన్ఫిడెన్స్ కూడా మాకు ఉంది, మేము చేయగలుగుతాము అని. సార్, హై ఎండ్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు స్టాఫ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చే పేషెంట్ కి ముందు ట్రీట్మెంట్ కన్నా వాళ్ళకి ఒక రకమైన మోటివేషన్ ఇంపార్టెంట్ అవుతుంది. ఆ రకంగా కూడా మహాత్మాకు మంచి పేరుంది. ఇది ఎట్లా మెయింటైన్ చేయగలుగుతుంది? ఇది ప్యూర్లీ కల్చర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఎందుకంటే హాస్పిటల్ పెట్టినప్పటి నుండి కూడా కల్చర్ ఏంటంటే మనం ఎలా ఉంటాం, డాక్టర్స్ ఎలా ఉంటారో అలాగనే మనం ట్రైనింగ్ కూడా అలా జరుగుతుంది. కాబట్టి డాక్టర్లు చేసే విధానాలను బట్టి కింద ఉన్న ఎంప్లాయీస్ కూడా వాల్యూస్ గురించి ట్రైనింగ్ అది అవుతుంది. వాళ్ళకి ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. కొద్దిగా అటు ఇటు ఒక్కొక్కసారి కొంతమంది ఎంప్లాయీస్ దగ్గర తేడాలు ఉన్నా కూడా ఓవరాల్గా 1 or 2 monthsలో వాళ్ళు ఆర్గనైజేషన్ కల్చర్కి, విజన్కి సెట్ అయిపోతారు. సో మాకు స్లోగా చూసుకుంటే ఆ కంప్లైంట్స్, పేషెంట్ నుండి వీళ్ళు సరిగా చూడలేదు, మాట్లాడలేదు, కసురుకున్నారు, ఇలాంటి కంప్లైంట్స్ అనేవి ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు చాలా మినిమల్. అంటే పేషెంట్స్ అందరు టెన్షన్లో ఉంటారు, కొంతమంది విసిగిస్తారు కూడా. బట్ అంతే ఓపిక్గా వీళ్ళందరూ వాళ్ళని డీల్ చేయాల్సి వస్తుంది. బట్ అవర్ ఎంప్లాయీస్ ఆర్ వెరీ గుడ్. ఎందుకంటే ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఓన్లీ హ్యాపెనింగ్, ఓన్లీ వీ హ్యావ్ ఎ టీమ్. టెక్నాలజీ తీసుకొచ్చేసిన మనం మీ పైన కూర్చున్న ఏం జరిగిపోదు. సో ఎంటైర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఎంప్లాయీస్, ఈవెన్ గ్రేడ్ 4 ఎంప్లాయీస్ అందరూ కూడా అదే దీంతో మోటివేషన్తో పనిచేయడం వల్లనే మేము ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉన్నాము.